హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినోద్ కుమార్ రాయల్స్ ఒంగోలు కౌస్ బ్రీడింగ్ ఫార్మ్ ఫ్రెండ్స్. ఇంకా విషయానికి వస్తే ఈరోజు మహాశివరాత్రి పండుగ సందర్భంగా ప్రజలందరికీ మహాశివరాత్రి పండుగ పర్వదిన శుభాకాంక్షలు. మహాశివరాత్రి నాడు ఒక గోవుని తీసుకొచ్చి అక్కడ నించోపెట్టి శశాస్త్రీయంగా దానికి పూజ చేసి ఒక గోవుని చూసి నమస్కారం మృతోత్పాదనము కనుక గోవు పృష్ఠభాగమునందు లక్ష్మీ స్థానం ఉంది, మీకు దరిద్రం ఎందుకు వస్తుంది? ఐశ్వర్యం నిలబడిపోతుంది. కాబట్టి ఇంకా మహాశివరాత్రి నాడు మీరు ఏం చేయాలో గోవు పూజ చేస్తే గోవు వంక చూస్తూ మీరు నమస్కారం చేస్తూ దాని మీద పువ్వులు పడ్డాయి అనుకోండి, 33 కోట్ల మంది దేవతలకు అందుతాయి ఆ పూజ. ఐశ్వర్యమునకు అసలైనటువంటి స్థానమేది? మీకు నేను ఒక పరమ యథార్థం చెప్పనండి. మా కపిల ఆవు 60 అంగుళాలు సైజు కలిగి ఉంది. ఈ కపిల ఆవు పేరు చంద్రకళ. ఈ చంద్రకళ గోమాత ఇప్పుడు చక్కటి కపిల పేదోడికి జన్మనిచ్చింది. మా చంద్రకళ కపిల గోమాత మంచి సైజు, మంచి బాడీ, మంచి మోప్రం కలిగి ఉంది. ఇక్కడ కనిపిస్తున్న కపిల పేదోడ పేరు చైత్ర. ముందు చూపించిన చంద్రకళ గోమాత కూతురు ఇది. జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదములు.